హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిత వరల్డ్. టుడే రెసిపీ పోహా అండ్ సూజీ బైట్స్. ముందుగా ఒక బౌల్ లోకి ఒక కప్పు పోహా వేసుకొని శుభ్రంగా వాటర్ తో కడుక్కోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కడుక్కోవాలి. అటుకుల పైన డస్ట్ ఏమున్నా మనకు కనిపించదు కదా, ఇలా వాటర్ లో కడుక్కోవడం వల్ల నీట్గా అవుతాయి. హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. అరకప్పు పెరుగు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు. మనం బ్రేక్ఫాస్ట్ గా అయినా తినేయచ్చు, స్నాక్ గా కూడా తినేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత మనకి రెడీ అవుతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల మనకి అటుకులు అండ్ రవ్వ అనేవి పర్ఫెక్ట్ గా మెత్తగా అయిపోతాయి. చూసారు కదా, ఎక్కడ కూడా అటుకులు మనకు కనిపించడం లేదు. 10 మినిట్స్ లో మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇవి తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇలా మనం రెడీ చేసుకున్న పిండి నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని బైట్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చేసుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్ లోకి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బైట్స్ యాడ్ చేసుకొని ఒక మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనకు బైట్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని 1.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. 2 ఎండుమిరపకాయలు, కొంచెం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ బైట్స్ కి మనం వేసే పోపుతోనే టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొద్దిగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. బైట్స్ లో నువ్వులు వేయడం మాత్రం కంపల్సరీ, లేదంటే టేస్ట్ అనేది అస్సలు ఉండదు. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బైట్స్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఉప్పు కారం పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. సూపర్ టేస్టీ అయిన బైట్స్ అనేవి రెడీ అవుతాయి. ఒక్క 10 మినిట్స్ లో మనకి హెల్దీ అయిన టేస్టీ రెసిపీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సూపర్ గా ఫిదా అయిపోతారు టేస్ట్ కి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి రెగ్యులర్ గా ఇచ్చే స్నాక్స్ ఇస్తే తినరు కదా, ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.